హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మని. మరి వచ్చేయండి పద్మ కిచెన్లోకి. ఈవేళ చేపల పులుసు, బంగారు తీగ చేపల పులుసు మా ఆంధ్ర స్టైల్లో ఎలా వండుతున్నానో చూడండి ఫ్రెండ్స్. ఇది పొద్దుట మేము గారెలు వేసుకున్నాము. ఆ నూనె ఉంటే చేపల పులుసు పెట్టేస్తున్నాను. ఏమో అనుకోకండి, నేను నలకలు ఉన్నాయని. కొంచెం పసుపు, మనం తురుముకున్న ఉల్లిపాయలు, కొంచెం అల్లం పేస్టు తగినంత, ఒక కేజీన్నర ముక్కలు ఉంటాయి ఫ్రెండ్స్. అల్లం పేస్టు, ఉల్లిపాయలు, పసుపు, తగినంత నూనె బాగా మనం గోల్డెన్ కలర్లో వేయించుకోవాలి. ఫ్రెండ్స్, పచ్చిమిరకాయలు వేసుకుందాం, కలుపుకుందాం. అది ఉల్లిపాయలు బాగా మగ్గబెట్టుకుందాం, గోల్డెన్ కలర్ లాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం, మళ్ళీ కూరలో దింపే ముందు మళ్ళీ వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. చేప ముక్కలు చక్క లైన్గా వేయించుకుందాం. సిమ్లో పెట్టుకోండి, మంట మాడిపోతాయి. ఆ చేప ముక్కలు కూడా మగ్గబెట్టుకుందాం, లైన్గా వేసుకున్న ముక్కలు. ఇది బంగారు తీగ ముక్కలు ఫ్రెండ్స్, కేజీన్నర ముక్కలు, పావు కేజీ ఉల్లిపాయలు, 100 పచ్చిమిరపకాయలు. మూత పెట్టుకుని కొంచెం మగ్గబెట్టుకుందాం. బాగా మగ్గబెట్టకూడదు, ఇడిపోతాయి ముక్కలు. మగ్గుతున్నాయి. ఒక ముక్క చక్కగా తిరగబెట్టుకుందాం మనం. ఇవి ఫ్రెష్ చేపలు ఫ్రెండ్స్, అసలు విడవి. ఇవి మనం ఎలాగైనా కలుపుకోవచ్చు. అదే చచ్చిపోయిన చేపలు అనుకో, ఇలా కదపగానే పొడుం కింద అయిపోతాయి. దానికి దీనికి చాలా తేడా ఉంటుంది, ఫ్రెష్ చేపకేని చచ్చిపోయిన చేపకేని. చేపలు మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. కారం పోసుకుందాం, తగినంత కారం. ఒక నిమిషం మూత పెట్టుకుని చింతపండు పులుసు వేసుకుందాం. పులుసు వేసుకుందాం. ఇంకా గరిటె పెట్టకూడదు, మనం అలాగ తిప్పుకోవాలి. చక్కగా చిన్న మంట మీద ఉడికించుకోవాలి. తగినంత ఉప్పు, సాల్ట్. ఫ్రెండ్స్, ఉడుకుతుంది. మనం బెండకాయ ముక్కలు వేసుకుందాం. చేపల పులుసులో బెండకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర మళ్ళీ వేసుకుందాం, మళ్ళీ దింపే ముందు మళ్ళీ వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మేము ఎప్పుడైనా చేపల్లో వస్తే మా అమ్మగారు ఇలా పలసన క్లాత్లోను మూట కట్టి పులుసులో వదిలేవారు. నేను అలా మూట కడతాను. ఇలాగా ఇలాగా ముడేసుకోవాలి, ఇటు నుంచి ముడేసుకోవాలి. నా చేతిలో సెల్ ఉన్న వాళ్ళు మీకు చూపిస్తున్నాను, ముడేస్తాను ఉండండి ఫ్రెండ్స్. ఇలా మూట కట్టుకోవాలి. ఇలా మూట కట్టుకుని ఆ పులుసులో వదిలేసుకుందాం. ఇలా పులుసులో వదిలేసుకుంటే చక్కగా ఈ శనంతాను కూర నిండా ఫెడ్ అవ్వదు. అలాగ ఒక దుక్కునే ఉడుకుద్ది ముద్ద కింద. మనం మూడతో పళ్ళం తీసుకుని కట్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఇలాగే మా అమ్మగారు ఇలాగే చేసేవారు. అలా పులుసు మధ్యలో వేసేది. ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ధనియాలు,
జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, లాలిక్కాయలు, అంతే ఫ్రెండ్స్, ఇంకేం వేయలేదు. గసగసాలు మిక్సీ పట్టుకుని ఇలా వేసుకోవాలి. ఒకసారి తిప్పుదాము దాకా. అలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలు విడకుండా ఉంటాయి, గరిటె పెట్టకూడదు. అలా తిప్పుకుని 1 నిమిషం ఉంచుకొని కొత్తిమీర జిమ్ముకుందాం. చూసారా, నూనె తేరుకుంది మసాలా వేయగానే. చక్కగా కొత్తిమీర గార్నిష్ చేసుకుని అంతే ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ. ఆంధ్ర చేపల పులుసు రెడీ. మేము ఎలా చేసుకుంటామో, మీరు ఎలా చేసుకుంటారో చిన్న కామెంట్ పెట్టండి. మరి ఉంటాను, బాయ్, మీ పద్మని.